రొయ్యల చెరువుల్లో ఈ వ్యాధిని అప్పుడే పుట్టిన పిల్లోడు కూడా గుర్తించగలడు. అలా అని అజాగ్రత్తగా ఉంటే రొయ్యల మరణాలు అనేవి రోజు రోజుకు అప్పు మీద వడ్డీలాగా పెరిగిపోతూ ఉంటాయి. ఈ వ్యాధిని ఎర్లీ స్టేజ్ లోనే గుర్తించి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల రొయ్యలను చనిపోకుండా కాపాడుకోవచ్చు. లేదంటే రొయ్యలన్నిటికీ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పడమే మన చేతిలో ఉంటుంది. ఒక అమ్మాయి వల్ల పగిలింది నా దిల్లు. ఈ రోజు మన టాపిక్ బ్లాక్ గిల్. బ్లాక్ గిల్ అనే కాకుండా దాదాపు 7 రకాల గిల్లుకు సంబంధించిన వ్యాధులను రొయ్యల చెరువుల్లో మనం గమనించవచ్చు. వాటన్నిటి గురించి కూడా మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా బ్లాక్ గిల్ డిసీజ్. దీనిని రొయ్యల చెరువుల్లో మనం ఎక్కువగా గమనించవచ్చు. ఈ డిసీజ్ వచ్చినప్పుడు రొయ్యల గిల్స్ అనేవి బ్లాక్ కలర్ లేదా డార్కిష్ బ్లాక్ కలర్ లోకి చేంజ్ అవుతాయి. ఇలా చేంజ్ అవడానికి రీజన్స్ ఏంటో తెలుసా? బ్యాక్టీరియా ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, ఆర్గానిక్ వేస్టేజ్ మన చెరువులో ఎక్కువగా ఉన్నా కానీ, అదేనండి ఓవర్ ఫీడ్ వేస్టేజ్ కానీ, రొయ్యల యొక్క వ్యర్థాలు కానీ, డెడ్ ప్లాంక్టన్ వేస్టేజ్, వీటన్నిటిని కూడా ఆర్గానిక్ వేస్టేజ్ అని అంటారు. అలాగే చెరువులో టాక్సిక్ గ్యాసెస్ అయిన అమోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్, మీథేన్ లాంటి విషపూరితమైన వాయువులు ఉన్నా కూడా ఈ బ్లాక్ గిల్ డిసీజ్ సిగ్గు లేకుండా మన చెరువులోకి అడుగు పెట్టేస్తుంది. ఇక రెండవది బ్లాక్ గిల్ కి వీడిని తమ్ముడిగా పిలుస్తూ ఉంటాం. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఇలాంటివి ఏమి ఉండవండి వీడికి. వాడేనండి ద బ్రౌన్ గిల్ డిసీజ్. ఈ డిసీజ్ వచ్చినప్పుడు రొయ్యల గిల్స్ అనేవి బ్రౌనిష్ కలర్ లేదా మనం త్రాగే టీ కలర్ లోకి చేంజ్ అవుతాయి. ఈ డిసీజ్ కూడా చెరువులో ఆర్గానిక్ వేస్టేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, చెరువులో టాక్సిక్ మెటల్స్ అవేనండి ఐరన్, కాపర్, జింక్, లెడ్, అల్యూమినియం లాంటి టాక్సిక్ మెటల్స్ మన చెరువులో పెరిగిపోతున్నప్పుడు పుండు మీద కారం చల్లినట్టు మన చెరువులోకి ఇది వెల్కమ్ ఇస్తుంది. కానీ బ్లాక్ గిల్ తో పోల్చుకున్నంత దీని ప్రభావం రొయ్యల పైన తక్కువగా ఉంటుంది. చెరువు నానైతే బాగోలేదని ఈ బ్రౌన్ గిల్ డిసీజ్ మనకు ఒక వార్నింగ్ లాగా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ గిల్ డిసీజ్ అండి. ఈ డిసీజ్ వచ్చినప్పుడు రొయ్యల యొక్క గిల్స్ అనేవి బ్రైట్ రెడ్ కలర్ లేదా రెడ్డిష్ పింక్ కలర్ లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే గిల్స్ అనేవి ఉబ్బిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, చెరువులో అమోనియా మోతాదు ఎక్కువగా పెరగడం వల్ల కానీ ఈ రెడ్ గిల్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వైట్ గిల్ డిసీజ్. రొయ్యల గిల్స్ అనేవి వైటిష్ కలర్ లో లేదా మసకబారిన వైటిష్ కలర్ లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. వైరస్ అటాక్ అయిన రొయ్యలలో ఈ వ్యాధిని మనం గుర్తించవచ్చు. అలాగే రొయ్యలకు తగినంత ఆక్సిజన్ సరిపోకపోయినా రొయ్యల గిల్స్ అనేవి వైటిష్ కలర్ లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే ఈ వైట్ గిల్ డిసీజ్ ను మీ చెరువులో గుర్తించినట్లయితే వెంటనే ఆ రొయ్యలను ల్యాబ్ కు పంపించి వైరసా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ గిల్ డిసీజ్. ఎస్, మీరు విన్నది నిజమే. కొన్ని సందర్భాల్లో రొయ్యల గిల్స్ అనేవి బ్లూయిష్ కలర్ లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ఇది చాలా రేర్ గా రొయ్యల చెరువులో అటాక్ అవుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, మెటబాలిక్ లోపాల వల్ల కానీ, అదేనండి జీర్ణక్రియకు సంబంధించిన లోపాల వల్ల ఈ బ్లూ గిల్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మడ్డీ గిల్ ఆర్ డర్టీ గిల్. చెరువులో బురద ఎక్కువగా పెరిగిపోయినా కానీ, వాటర్ క్వాలిటీ చెడిపోయినా కానీ రొయ్యల గిల్స్ అనేవి బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవుతూ రొయ్యల యొక్క గిల్స్ మధ్యలో డైరెక్ట్ పార్టికల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గిల్ నెక్రోసిస్ డిసీజ్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, అమోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి విషపూరితమైన వాయువులు పెరిగినా కానీ, మినరల్ డిఫిషియన్సీ వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆక్వాకల్చర్ లో ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియోస్ కి ఎవరైనా ఫైనాన్షియల్ గా స్పాన్సర్ చేయాలనుకున్నా, మన ఆక్వాటెక్ పేజ్ గ్రోత్ కోసం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద మన ఆక్వాటెక్ క్యూఆర్ కోడ్ అయితే ఇస్తున్నాను. అలాగే మన యూపీఐ మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళైతే రెస్పాన్స్ అవ్వండి. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆక్వాటెక్ మహేష్ జాడి, అండ్ వెల్కమ్ టు మై వరల్డ్.